ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 325 పరుగులు చేసిన ఆఫ్ఘన్ టీం 49.5 ఓవర్లలోని 317 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్అవుట్. జో రూట్ సెంచరీ వృధా. 5 వికెట్లతో రాణించిన అజ్మతుల్లా ఒమర్జాయ్. ఛాంపియన్స్ ట్రోఫీలోని నేడు సిసలైన సంచలనం నమోదైంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు అద్భుత పోరాటంలో ఇంగ్లాండ్ను ఓడించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో ఆఫ్ఘన్ జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఇంగ్లాండ్ జట్టును ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఇంటికి పంపించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ టీం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 325 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ రికార్డు సెంచరీ 177తో అద్దరుగొట్టాడు. అనంతరం 326 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ దాదాపుగా గెలిచినంత పనిచేసింది. చివరి ఓవర్లలో ఆ జట్టు గెలవాలంటే 13 పరుగులు అవసరం కాగా కేవలం 4 పరుగులే చేసి ఓటమి పాలైంది. ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో సీనియర్ ఆటగాడు జో రూట్ సెంచరీ సాధించాడు. రూట్ 111 బంతుల్లో 111 బంతుల్లో 120 పరుగులు చేశాడు. బెన్ డకెట్ 38, కెప్టెన్ జోస్ బట్లర్ 38, జెమీ ఓవర్టన్ 32, హ్యారీ బ్రూక్ 25 పరుగులు చేశారు. ఆఫ్ఘన్ బౌలర్లలోని అజ్మతుల్లా ఒమర్జాయ్ 5 వికెట్లు తీయటం విశేషం. మహమ్మద్ నబీ 2, ఫజల్ హక్ ఫరూఖీ 1, రషీద్ ఖాన్ 1, గుల్బదీన్ నాయబ్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి నుంచి సెమీస్ అవకాశాలు మెరుగుపరుచుకోగా ఇంగ్లాండ్ వరుసగా 2 ఓటములతోటి టోర్నీ నుంచి నిష్క్రమించింది.